కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేసింది తిరుపతిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్టులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ భూమాన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులు, కేసులను ఎదుర్కొంటామని, కూటమి ప్రభుత్వంపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణతో సిద్ధమవుతున్నామని చెప్తున్న భూమాన నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం నుంచి మరింత సమాచారం అంతా మాట్లాడడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి గారు వారికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరొక రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాలి, దీని మీద ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకోవాలి అని కార్యకర్తల మీద, ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని వ్యతిరేకించడానికి ఓ ఉమ్మడి కార్యాచరణ ఏ రకంగా చేయాలా అన్నటువంటి దాని మీద చర్చించి తీర్మానాలు చేసుకోవటం జరిగింది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమ స్వరూపాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశ్యపూర్వకంగా ఒక భయాన్ని కలిగించాలన్నటువంటి ఒక కుట్రతోటి, కుతంత్రంతో రాష్ట్రమంతా కూడా ఈ భయానిక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకుల, జిల్లా స్థాయి నాయకుల లేదా నియోజకవర్గ స్థాయి నాయకుల అన్నది దాంట్లో ఏ రకమైనటువంటి తేడా లేకుండా అందరినీ కూడా భయభ్రాంతుల్ని చేయటం కోసమని ఏదో ఒక రకమైనటువంటి కుట్ర కేసులు బనాయించటమో, ఇది మా చిత్తూరు జిల్లాకు సంబంధించి మా కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి కేసులు బనాయించటం జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజున నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మరీ దారుణంగా 2 నెలలుగా అతన్ని వెంటాడినట్టుగా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి చర్యల వలన ప్రభుత్వానికే తీరని నష్టం జరుగుతుంది తప్ప మా కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ కూడా ఈ అరెస్టులకు, తప్పుడు కేసులకు, ఈ నిర్బంధాలకి, ఈ దౌర్జన్యాలకు జడిసేటువంటి ప్రసక్తి, ప్రస్తావన ఉత్పన్నం అవ్వదని, మీరు ఎంతగా మా మీద ఈ రకమైనటువంటి నిర్బంధాలకు గురి చేస్తే అంతగా మా వైపు నుంచి ప్రతిఘటన అంత ఎక్కువ ఉంటుందేనని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద పెట్టే కేసుల వల్ల మేము ఎప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదు. దీనివల్ల ప్రభుత్వానికే చెడు జరుగుతుందే కానీ మాకు ఎలాంటి నష్టం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ఎల్లయ్యతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.